హాయ్ అండి. టుడే 10 ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. రే, ఇంకొకసారి మహాలక్ష్మి జోలికి వస్తే ఊరుకునేదే లేదు. మహాలక్ష్మి నాది అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతుంది. రే పనికి మాలినోడా, నీ వల్లే 3 రోజులు నాకు వేస్ట్ అయినాయి కదరా అని చెప్పేసి మహాలక్ష్మి జుట్టుపోలని తిట్టొచ్చేసింది. ఏంటండి మాట్లాడారు మీరు అక్కడ? చెప్పండి, మీరే చెప్పాలి కదా. మీరెందుకు అలా ఉన్నారండి? మీరేం మాట్లాడారు నాకు తెలియాలి కదండి. మహాలక్ష్మి నాది అన్నాను, ఆ మాట కరెక్టేనండి? అది వదిలేయండి, ఏదో అన్నాను అంత మాత్రాన అలా అంటారా ఏంటి? రండి కారు ఎక్కండి, మనం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి కారు ఎక్కుతారు. కారు ఎక్కిన తర్వాత ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందని అలా బాధపడుతున్నారు. అలా అయితే మేము ఏమనుకోవాలి, చాలా వాటిల్లో ఫెయిల్ అయ్యాం, అలా ఏడుస్తారా ఏంటి? అలా ఏడవకూడదండి అని చెప్పేసి మన మహాలక్ష్మిని ఓదారుస్తాడు. ఇంటికి వెళ్ళారనుకోండి, మా అన్నయ్య మిమ్మల్ని లేదు నేను ఏదో అన్నానని చెప్పేసి మా అన్నయ్య అంటాడు, మీరెప్పుడు అలా బాధపడకూడదు అని చెప్పేసి మన మన చక్రి చెప్తూ ఉంటాడు. చక్రి చెప్పేసరికి మహాలక్ష్మి అలా స్టన్లా చూసి సరే అయితే అని ఏడవకూడదు అని చెప్పేసి తన కళ్ళు తుడుచుకుని ఇంకా మీకు మంచి మంచి జాబ్స్ వస్తాయి అంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ 3 రోజులు నా కోసం మీరు తిరిగారు కాబట్టి ఈ డబ్బులు అంటే ఏమండి, ఏమనుకునేది మీరు ఇస్తున్నారు? నేను అలాంటి వాడిని కాదండి, అది కాదండి, నా కోసం తిరిగారు కాబట్టి నేను ఇస్తున్నాను, నా తృప్తి కోసం అని చెప్పేసి ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది ఇంట్లోకి. మన కేశవ కోసం మన స్టైలిష్ శైలి వస్తుందన్నమాట. వచ్చి ముంగీసా ప్లీజ్ ముంగీసా, సారీ ముంగీసా, అన్నయ్య ఏదో సౌండ్ వస్తుంది అన్నయ్య, కుస్ 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 కుస్. అరే ఏమీ లేదురా, అదిగో ముంగీసా వచ్చిందిరా అంటే, నన్ను చూసినా కూడా ఏమీ మాట్లాడలేదు కదా ముంగీసా, సారీ చెప్తున్నాను కదా ముంగీసా. నీకు నాకు ఏ సంబంధం లేదు, నీకు నాకు ఏం పడదు, వెళ్ళిపో దుబాయ్ అని అనేసరికి ఏమైనా అది కాదు ముంగీసా, ఎన్ని అన్నా కూడా అసలు వినిపించుకోకుండా ఉంటాడు. వెళ్తావా లేదా? అది కాదు ముంగీసా, మన ఇద్దరు రీల్స్ చేసావు అనుకో, నీ షాప్ కూడా ఉంచేసుకోవాల్సిన అవసరం లేదు, నీకు మిలియన్ వ్యూస్ వస్తాయి, నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, అలా వస్తారు ఇలా వస్తారు అని చెప్తుంది. చెప్పేసరికి వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్తే వెళ్ళిపోతున్నాలే ముంగీసా అంటే వెళ్ళిపోతుంది. అదేంటన్నా నిజంగానే కదా, అమ్మ ఏమంది, రీల్స్ చేద్దాం అంది, అయినా మీ ఇద్దరి మధ్యన లవ్ అని ఏమీ లేదు కదా, ఒరే ఎడు తిరగరా అని చెప్పేసి ఒక గుద్దేసరికి కింద పడిపోతాడు. ఇంటికి చూసేసరికి మహాలక్ష్మి అయినా డల్గానే ఉంటుంది. పాప ఈ లోపల మన చక్రి జ్యూస్ కొనుక్కొని తెస్తాడనమాట. తీసుకొచ్చేసరికి మహాలక్ష్మి అలా డల్గా కూర్చుంటుంది. ఏంటమ్మా మహాలక్ష్మి అలా ఉన్నావు అనుకుంటూ ఉంటారు పెద్దిని మన కేశవ కన్నా అందరూ అది చూస్తూ ఉంటారు. ఇలా జుట్టుపోలేడు వచ్చాడు, ఇలా నన్ను చేసుకోబోయి వచ్చాడు, ఇలాగ మనం కొట్టాం కదా తోటలో వాడు అని చెప్పేసి, అవునా, అరే ఆడి సంగతి చూద్దారా పదరా అది ఇదేననేసరికి ఎక్కడికి వెళ్తారు రౌడీలా, రే కన్నా దెబ్బలు పడతాయి నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అందరినీ అంటారు. అయినా పోనీలే అమ్మ, ఇంకా నీకు బోల్డ్ ఇంటర్వ్యూలు ఉంటాయి, అవి చూద్దులే అమ్మ అని చెప్పేసి మన పెద్ది చెప్తూ ఉంటాడు. అలాగే పెద్ది, నేనేమీ అనుకోలేదు పెద్ది అంటుంది. అయినా సరే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ అన్నం వండి పెడతాను ఉండమ్మా అని చెప్పి అంటాడు. ఈ లోపల మన మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ క్యాబ్ కోసం ఎదురు చూస్తారు. అనుకోకుండా ఆ క్యాబ్ మన చక్రీదే అవుతుంది. ఇంతకీ తీరా క్యాబ్ వస్తుంది. ఈ లోపల అనుకోకుండా మహాలక్ష్మి వాళ్ళ నాన్న కళ్ళజోడు మర్చిపోయారని వెళ్తాడు. తర్వాత ఇతనేరా మాకు పర్సనల్గా చూసే అతను చక్రి చాలా మంచోడు, చాలా మంచి కుర్రోడు అంటే అందరినీ నమ్మకూడదురా, రండి సార్ అంటే అందరినీ నమ్మకూడదురా, ఏవైనా సరే క్యాబ్ డ్రైవర్లు ఎవరిని నమ్మకూడదురా అంటే, ఎందుకు సార్ అలా అంటున్నారు? పోనీలే చక్రి, వాళ్ళ అమ్మాయి చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నాడు, క్యాబ్ డ్రైవర్తో వెళ్ళిపోయింది, అది నేనేం తెలిస్తే ఎలా ఉంటుందో అని చాలా వాగ్వివాదం జరుగుతుంది. అనుకోకుండా అలా మాట్లాడుతూ ఉండగా తన ఫ్రెండ్ తను రావాల్సిన డిస్టెన్స్ వచ్చి దిగిపోతాడు. ఇంకా మహాలక్ష్మి వాళ్ళ నాన్నే మిగులుతాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న కూర్చుంటాడు. కూర్చుని ఏంటో ఇలాగ అసలు చిరాకు వచ్చేస్తుంది అనుకుంటూ మనసులో తిట్టుకుంటాడు. సార్ నేను చేసింది ఏంటి సార్, నీ అమ్మాయి నాకు నచ్చే నేను చేసుకున్నా, అంతేగాని మీ నచ్చినట్టు కాదు కదా సార్ అంటే, స్థాయి చూడాలిరా, స్థాయి చూడాలిరా, స్థాయి చూస్తే తెలుస్తుందిరా. మీ అమ్మాయి నాది, నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను, మీకేంటి? మిమ్మల్ని కాదని ఎప్పుడో వచ్చేసింది సార్, ఆపరా బండి
అని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఒరే నా కూతురు గురించి ఏం మాట్లాడావురా? అవును సార్, నిజమే. మీ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయింది. మిమ్మల్ని కాదని నన్ను మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చింది. మా ఇంట్లో మహాలక్ష్మి తెస్టేసి కూర్చుంది అని అంటే, ఒరే నా కూతురు నన్ను ఎప్పుడూ మర్చిపోలేదురా, చూస్తావా ఈసారి? అవును చూస్తాను. మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోయిందని నేను చెప్తున్నా కూడా మీరు వినిపించుకోవట్లేదు కదా, చూసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు, ఛాలెంజ్ చేస్తాడు. చూడు, వారం రోజుల్లో నా కూతురు నా ఇంటికి తీసుకెళ్ళిపోతా, అది నువ్వు నాకు వద్దు అని చెప్పి నా కూతురు నా ఎంట తీసుకెళ్ళిపోతాను చూసుకో అని చెప్పేసి మన మహాలక్ష్మి వాళ్ళ ఆయన మన చక్రికి సవాల్ ఇస్తాడు. ఇలా ఇక్కడ జరుగుతుంది. పక్క నుంచి మన నారాయణ 1/4 90 ఆఫ్ అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఏంటి కోడలకు కనబడకుండా దాచుకుంటూ ఉంటాడు. అది చూసిన మన కన్న దాన్ని తీసేసి పడేస్తాడు. ఒరే నాది ఇక్కడని చూసావా అంటూ ఉంటాడు. నేను ఎందుకు చూస్తాను, నాకు ఇదే పనే ఏంటి అంటాడు. కానీ ఇంతకీ తీసింది కన్నాయే, తీసేస్తాడనమాట. అది తెలియని మన మహాలక్ష్మి ఏంటి అంటుంది. ఈ లోపల పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.